హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట. తింటే గారెలే తినాలి, వింటే వేమన గారి పద్యమే వినాలన్నది నేటి మాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక సాధారణ మానవుడు ఉత్తమ పురుషుడిగా, అలాగే దైవ స్వరూపుడిగా, చివరకు పరమాత్ముడిగా ఏ విధంగా పరివర్తన చెందుతాడు. అదేవిధంగా మనం జీవితంలో ఎన్ని సాధించినా ఏం సాధించినా సరే, ఒక విషయాన్ని మనం సాధించకపోతే ఈ సాధించినవన్నీ కూడా వృధాయి. మనం సాధించాల్సినటువంటి ఆ ఒక్క విషయం ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు వీడియోలో చూద్దాం. ఒక ఊరికి దూరంగా ఉన్నటువంటి ఒక ఖాళీ ప్రదేశంలో ఒక ముని అంటే ఒక సాధువు ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని అతను తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. అయితే ఆ ఆశ్రమానికి సమీపంగా ఉన్నటువంటి ఆ గ్రామంలో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి కూడా ఎలాంటి వాడంటే మంచి ధనబలం కలిగి, మంచి కండబలం కలిగి, మంచి జనబలం కలిగినటువంటి వాడు. అటువంటి ఒక వ్యక్తి కొంతమంది వ్యక్తుల ద్వారా ఆ ఊరికి దూరంగా ఉన్నటువంటి ఈ ముని ఉండేటువంటి ఆశ్రమం కింద గుప్త నిధులు ఉన్నాయని తెలుసుకొని సరాసరి వెంటనే ఆ యొక్క ఆశ్రమానికి ఈ వ్యక్తి బయలుదేరతాడు. అక్కడికి చేరుకున్నటువంటి ఆ వ్యక్తి ఆ సాధువును గట్టిగా బయటికి పిలిచి, చూడు మునీంద్ర, నాకు వెంటనే ఈ స్థలం కావాలి. నువ్వు వెంటనే ఈ స్థలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపో. లేదంటే నా వెనకాల ఉన్నటువంటి జనబలాన్ని చూశావుగా, నాకున్నటువంటి కండబలాన్ని చూశావుగా, నాకున్నటువంటి ధనబలాన్ని చూశావుగా, నీవు సన్యాసి అని చెప్పి, నువ్వు సాధువు అని చెప్పి చాలా మర్యాదగా చెప్తున్నాను. లేదంటే నాకున్నటువంటి కండబలానికి, నాకున్నటువంటి ధనబలానికి, నాకున్నటువంటి జనబలానికి నిన్ను ఇక్కడ నుండి ఖాళీ చేయించడం నాకు పెద్ద సమస్య ఏమి కాదు. నువ్వు సాధువు కాబట్టి చాలా మర్యాదగా చెప్తున్నాను. లేదంటే ఇక్కడ నుండి నిన్ను బలవంతంగా ఖాళీ చేయించాల్సి వస్తుంది. ఒక సాధువును బలవంతం చేశాడనేటువంటి అపకీర్తి నాకు వద్దు. అందుకే నువ్వు వెంటనే ఈ స్థలాన్ని ఖాళీ చేయమని చెప్పి అతడు చాలా గర్వంగా, చాలా గట్టిగా చెప్తాడు. ఆ విధంగా అతడికి ఉన్నటువంటి గర్వాన్ని నిలువెత్తున గమనించినటువంటి ఈ ముని, సరే బలవంతుడా, నీకున్నటువంటి ధనబలము, జనబలము, కండబలం కానీ నాకు లేవు. నిన్ను ఏ విషయంలోనే నేను ఓడించలేను. ఎందుకంటే నేను ఒక సాధారణ సాధువుని. నేను ఎంత తెలుసుకున్నా నిన్ను ఏ విషయంలోనూ ఓడించలేను. అలాగని నీకు ఈ యొక్క స్థలాన్ని ఉచితంగానూ ఇవ్వలేను. కాబట్టి నేను నీకున్నటువంటి కండబలాన్ని, జనబలాన్ని, ధనబలాన్ని చూసి నీకు ఒక పరీక్షను పెట్టదలిచాను. ఆ పరీక్షలో ఉత్తీర్ణమైతే నీవు ఎటువంటి బలత్కారం చేయకుండానే నేను ఈ యొక్క స్థలాన్ని నీకు అప్పగించి మౌనంగా వెళ్ళిపోతాను అని చెప్పి చెప్తాడు. దానికి ఈ వ్యక్తి, నాకున్నటువంటి కండబలాన్ని ఉపయోగించి ఎన్నో యుద్ధాలు గెలిచి ఎన్నో పరీక్షలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. అలాంటిది ఒక సాధారణ సాధువు పెట్టేటువంటి పరీక్షను గెలవలేనా, ఏంటో చెప్పు అని చెప్పి ఆతురతగా అడుగుతాడు. దానితో ఆ మునీంద్రుడు, చూడు బలవంతుడా, నీకున్నటువంటి కండబలానికి, జనబలానికి, ధనబలానికి నేను పెట్టేటువంటి ఈ చిన్న పరీక్ష పెద్ద పరీక్షే కాదు అని చెప్పి ఆ మునీంద్రుడు సరాసరి తన ఆశ్రమంలోకి వెళ్ళి ఒక రాముడు ఉన్నటువంటి ఒక చిత్రపటాన్ని తీసుకొని వస్తాడు. ఆ చిత్రపటాన్ని తీసుకొని వచ్చి తన ఆశ్రమానికి ఉన్నటువంటి గోడకు ఆంచి ఆ చిత్రపటానికి ఎదురుగా ఈ యొక్క బలవంతుడిని కూర్చోబెట్టి, చూడు బలవంతుడా, ఒక నిమిషం పాటు నువ్వు కనురెప్ప వాల్చకుండా తదేకంగా ఈ యొక్క రాముడి చిత్రపటాన్ని చూస్తూ ఉండు. ఆ తర్వాత నేను ఇక్కడ నుండి ఈ యొక్క చిత్రపటాన్ని తీసివేస్తాను. నేను ఎప్పుడైతే ఇక్కడ నుండి ఆ రాముడి చిత్రపటాన్ని తీసివేస్తానో వెంటనే నువ్వు కళ్ళు మూసుకొని 5 నిమిషాల పాటు నీ యొక్క మనసును ఆ రాముడి ప్రతిరూపంపై నిలపవలసి ఉంటుంది అని చెప్పి ఆ మునీంద్రుడు చెప్తాడు. ఆ మాట విన్నటువంటి ఈ బలవంతుడు, ఎన్నో యోగ సాధనలు చేసినటువంటి మాకు ఈ యొక్క చిన్న పరీక్ష ఒక లెక్క, మొదలు పెట్టండి అని చెప్పి చెప్తాడు. సో ఆ విధంగా ముని చెప్పిన ప్రకారం 1 నిమిషం పాటు కనురెప్ప వాల్చకుండా ఆ రాముడి చిత్రపటాన్ని చూసినటువంటి ఆ బలవంతుడు ఎప్పుడైతే ఈ మునీంద్రుడు ఆ రాముడి చిత్రపటాన్ని పక్కకు తీసేస్తాడో వెంటనే కళ్ళు మూసుకొని తన మనస్సును అతడు ఇంతవరకు చూసినటువంటి ఆ రాముడి చిత్రపటంపై నిలపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే ఈ బలవంతుడు ఎంత ప్రయత్నించినా సరే తన మనస్సును ఆ యొక్క రాముడి ప్రతిరూపంపై నిలపలేకపోతాడు. అది చూసినటువంటి మునీంద్రుడు పక్కపక్క నవ్వేసరికి ఆ మునీంద్రుడి నవ్వుని అవమానకరంగా భావించి ఎలాగైనా సరే తన మనసును ఒక 5 నిమిషాలు ఆ రాముడి ప్రతిరూపంపై నిలపాలి అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అయినా సరే ఆ బలవంతుడు ఎంత ప్రయత్నం చేసినా సరే తన మనసును 5 నిమిషాలు కాదు కదా, అట్లీస్ట్ కనీసము ఒక 3 నిమిషాలు కూడా ఆ రాముడి ప్రతిరూపంపై తన మనసును నిలపలేకపోతాడు. ఆ విధంగా తన మనసును ఆ రాముడి ప్రతిరూపంపై నిలపలేక లోలోన సతమతం అవుతున్నటువంటి ఆ బలవంతుడిని చూసి, ఆ కండబలం కలిగిన వాడిని చూసి, ఆ జనబలం కలిగిన వాడిని చూసి ఈ మునీంద్రుడు లోలోన ముసిముసిగా నవ్వుతూ ఉంటాడు. సో ఇక ఎంతసేపటికి తన మనస్సును ఆ రాముడి ప్రతిరూపంపై నిలపలేక కళ్ళు తెరిచి ఈ బలవంతుడు ఆ మునీంద్రుడి దగ్గరికి వెళ్ళి, మునీంద్ర, మమ్మల్ని క్షమించండి. నిజానికి మీరు పెట్టినటువంటి ఈ పరీక్ష ఎంత కఠినమైందో నాకు ఇప్పుడే అర్థమైంది. అయినా నాలో ఉండే నా మనస్సునే ఒక 3 నిమిషాలు నేను జయించలేకపోయాను. అలాంటిది ఈ ఆశ్రమానికి వచ్చి మిమ్మల్ని సాధించి నేను జీవితంలో ఏం సాధించానని నేను భావించగలను. సో మీ ముందు నాకున్నటువంటి గర్వాన్ని ప్రదర్శించినందుకు గాను నన్ను క్షమించండి అని చెప్పి అక్కడి నుండి ఆ బలవంతుడు తన జనబలాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ
ఆ విధంగా ఆ బలవంతుడు తన జనబలాన్ని తీసుకొని వెళ్తూ ఉంటే ఒక్కసారిగా మునీంద్రుడు వెనక్కి పిలిచి, చూడు బలవంతుడా, ఈ యొక్క ప్రాపంచిక జీవితంలో మనకు కావలసినది ఎంత దూరంలో ఉన్నా ఎంత పెద్దదైనా సరే ఏదో విధంగా ప్రయత్నించి సాధించుకోవచ్చు. కానీ మనలోనే ఉన్నటువంటి మన మనసును సాధించడం అన్నది చాలా కఠినమైనటువంటి కృషి అని చెప్పి చెప్తాడు. ఆ ఒక్క మాటతో ఆ బలవంతుడు అక్కడి నుండి వెళ్ళిపోయి తన గ్రామానికి వెళ్ళి తనకున్నటువంటి ధనబలాన్ని, జనబలాన్ని, ఖండబలాన్ని అంతా పక్కకు పెట్టి ఆ మునీంద్రుడు చెప్పినటువంటి ఈ యొక్క తన మనస్సును ఒక చిత్రపటంపై నిలపడమే తన ధ్యేయంగా పెట్టుకొని ఆ రోజు నుండి ప్రయత్నం చేస్తూ 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 ఒకానొక రోజుకి తన మనస్సుని ఎప్పుడైతే ఆ రాముడి పటాన్ని అతడు కల్లారా చూశాడో అదే విధంగా కళ్ళు మూసుకొని కూడా ఏ విధంగా అయితే తను కనురెప్ప వాల్చకుండా ఎంత స్పష్టంగా అయితే రాముడి యొక్క చిత్రపటాన్ని చూడగలిగాడో అదే విధంగా ప్రయత్నం చేసి చేసి కళ్ళు మూసుకొని కూడా అంతే స్పష్టంగా తన మనస్సును ఆ యొక్క రాముడి చిత్రపటంపై నిలిపి తను పరోక్షంగా ఆ శ్రీరాముడి యొక్క దర్శనాన్ని పొంది ఆ రోజు నుంచి ఒక మహాపురుషుడిగా, పురుషోత్తముడిగా, దైవ స్వరూపుడిగా మారి చివరికి అదే శ్రీరామచంద్రుడిని తలుచుకుంటూ తలుచుకుంటూ ఆ పరమాత్ముడిలో లీనం కావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, విన్నారు కదా, అనేక ప్రయత్నాల తర్వాత మన మనస్సును ఆ పరమాత్ముడిపై లగ్నం చేస్తే దాని ప్రభావితం చేత ఒక సాధారణంగా ఉండేటువంటి ఒక వ్యక్తి పురుషోత్తముడిగా, అదేవిధంగా దైవ స్వరూపుడిగా, చివరికి పరమాత్ముడిగా ఏ విధంగా పరిణతి చెందుతాడు అనేటువంటి విషయాన్ని చూశాం కదా. సో ఇదే విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం. అనువు మీర మదిని ఆనంద మందడి నరుడు పరుడుగా ఆడే నయముగాను మనసు నిలుపకున్నా మరిముక్తి లేదురా విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అనువు మీర మదిని ఆనందం మందడి నరుడు అన్నాడు. ఏ నరుడైతే, ఏ పురుషుడైతే తమ మనస్సులో ఆ పరమాత్ముని యొక్క పరమానందాన్ని పొందుతాడో అటువంటి నరుడు, అటువంటి పురుషుడు అని అర్థం. అది కూడా ఎప్పుడు మనకు పరమానందం కలుగుతుంది, ఎప్పుడైతే మనము ఆ పరమాత్మను దర్శిస్తామో అప్పుడు మాత్రమే మనకు పరమానందం కలుగుతుంది. ఇక్కడ వేమన గారు పరమాత్ముని ఎలా వర్ణించాడో చూడండి. అనువు మీరా అన్నాడు అంటే ఈ సృష్టిలోనే అతి సూక్ష్మమైనటువంటి పరమాణు స్వరూపమైనటువంటి ఆ పరమాత్ముని ఎవరైతే తమ మనస్సుతో దర్శిస్తారో అప్పుడు మాత్రమే తమ మనస్సుకు పరమానందం కలుగుతుంది అని చెప్పి చెప్తున్నాడు. అటువంటి నరుడు, అటువంటి పురుషుడు పరుడు ఆడే నయముగాను అన్నాడు. అటువంటి పురుషుడు క్రమక్రమముగా ఒక పద్ధతి ప్రకారము పరమాత్ముడిగా పరివర్తన చెందుతాడు అని చెప్పి చెప్తున్నాడు. అందుకే పరుడుగా ఆడే నయముగాను, ఇక్కడ పరుడుగా ఆడే అంటే పరమాత్ముడు కాడ అని అర్థం. నయముగాను అంటే క్రమేపీగా, క్రమక్రమంగా, ఒక పద్ధతి ప్రకారము అని అర్థం. ఆ పరమానందం కూడా మనకు ఎప్పుడు కలుగుతుందంట, ఎప్పుడైతే మన మనస్సును ఆ పరమాత్మపై లగ్నం చేస్తామో అప్పుడు మాత్రమే మనకు ఆ ప్రమాణం కలుగుతుందని చెప్పి చెప్తున్నాడు. అందుకే 3వ పాదంలో మనసు నిలుపకున్నా మరి ముక్తి లేదురా విశ్వదాభిరామ వినురవేమ. ఒకవేళ నీ మనస్సును ఆ పరమాత్మపై నిలుపలేకపోతే నీకు ఎన్నటికీ కూడా ఆ పరమాత్ముడి యొక్క దర్శనము కాదు, తద్వారా ఆ పరమానందాన్ని నువ్వు పొందలేవు అని చెప్పి చెప్తున్నాడు. అంతే కదా ఫ్రెండ్స్, మనకి ఎప్పుడు పరమానందం కలుగుతుంది, మన మనస్సును ఎప్పుడైతే ఆ పరమాత్ముడిపై లగ్నం చేస్తామో అప్పుడు మాత్రమే మనకు పరమానందం కలుగుతుంది. అలా కాకుండా నువ్వు ఈ యొక్క బాహ్య దృష్టితో, అంటే మనకు కంటికి కనిపించేటువంటి ఆ చిత్రపటాన్నో లేదంటే ఒక విగ్రహాన్నో ఒక దేవతామూర్తినో, సో ఈ విధంగా మనం బాహ్యంగా కనిపించేటువంటి దేవతామూర్తులను ఎంతసేపు చూసినా సరే మనకు ముక్తి కలగదు. ఎందుకంటే మనం ఈ మన బాహ్య ప్రపంచంలో మన కంటికి కనిపించే దేన్నైనా సరే మనం మన కంటి చూపుతో చూడవచ్చు, కానీ మన కంటికి కనపడనటువంటి ఈ బాహ్య ప్రపంచంలో లేనటువంటి ఆ పరమాత్మను ఎలా చూడాలి? అది కేవలం మనసు ద్వారా చూడడం మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే మనసు నిలపకుండా మరిముక్తి లేదురా అన్నాడు. మన కంటికి కనిపించినటువంటి ఆ అనుస్వరూపమైనటువంటి ఆ పరమాత్మని చూడాలంటే ఖచ్చితంగా మన మనసును నిలపాలి అని చెప్పి చెప్తున్నాడు. అందుకే మన పెద్దవాళ్ళు కూడా ఏదైనా చేస్తే మనస్ఫూర్తిగా చేస్తేనే అది విజయవంతం అవుతుందని చెప్పి చెప్తారు. ఎందుకు? ఏదైనా సరే, అది మంచి పని కానీ చెడ్డ పని కానీ ఏదైనా సరే ఒక పనిని మనం మనస్ఫూర్తిగా చేసినప్పుడు మాత్రమే దాని రిజల్ట్ 100%గా ఉంటుంది. చెడ్డ పని తీసుకోండి, ఒక దొంగతనం కానీ ఒక నేరం కానీ ఏదైనా సరే వాడు ఎంతో కాన్సన్ట్రేషన్ చేసి చేస్తే తప్ప ఆ పని సక్సెస్ కాదు. అలానే మంచి పనులు కూడా, అది విద్య కానివ్వండి, పరీక్షలు కానివ్వండి, ఇంకోటి ఏదైనా సరే, ఒక మంచి కార్యం కానివ్వండి సరే, మన మనసును ఒక దానిపై లగ్నం చేసినప్పుడు మాత్రమే మనం 100% రిజల్ట్ను పొందగలుగుతాం. అలా కాకుండా ఏదో నామవాస్తిగా చేశామంటే చేశాము, ఇక రిజల్ట్ వస్తుందిలే, పైగా మనం యజ్ఞాలు చేశాము, యాగాలు చేశాము, ఆ దేవుడికి ఎన్నో కొబ్బరికాయలు కొట్టామంటే నీకు ఎప్పటికీ 100% రిజల్ట్ రాదు. మహా అయితే దానివల్ల అనుభవం వస్తుందేమో కానీ నీకు రిజల్ట్ మాత్రం 100% రాదు. సో అందుకే మన పెద్దవాళ్ళు ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలరా అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి ఈ యొక్క ప్రాపంచిక విషయంలో ఉన్నటువంటి విషయాల పట్లనే మనం అంత మనస్ఫూర్తిగా చేయాల్సి వస్తే మన కంటికి కనపడనటువంటి ఆ భౌతికంగా లేనటువంటి ఆ పరమాణు స్వరూపమైనటువంటి ఆ పరమాత్మని చూడాలంటే మరి ఈ మనస్సుతో కాకుండా ఇంకెలా చూడగలుగుతాం? అందుకే నీవు నీ మనస్సును ఆ పరమాత్మపై లగ్నం చేయనంత వరకు ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్నిసార్లు గుడికి వెళ్ళినా సరే నీకు ముక్తి కలగదు అని చెప్పి చెప్తున్నాడు.
అంటే ఇక్కడ భక్తి మార్గం ద్వారా ముక్తి కలగదా అంటే కలుగుతుంది. అది కూడా ఎలా కలుగుతుందో చూడండి. మొదట మనము ఈ ఇంట్లో అంటే ఇంట్లో పూజ రూమ్‌లో ఉండేటువంటి పటాలకు, ఆ దేవుడి ప్రతిరూపాలకు పూజ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత మెల్లమెల్లగా మనకు దగ్గరలో ఉండేటువంటి చిన్న చిన్న పుణ్యక్షేత్రాలు సందర్శించడం. ఆ తర్వాత దేశంలో ఉండే మెయిన్ అంటే ఈ శక్తి పీఠాలు లేదంటే ఇవన్నీ దర్శించడం. ఆ తర్వాత మనకి అంటే మనము ఎన్ని సార్లు గుడికి వెళ్ళినా చిట్ట చివరకు మనకు తెలుసుకోవాల్సిందేంటంటే మన మనస్సులోనే దేవుడున్నాడు. మనలోనే ఉన్నటువంటి ఆ దైవం మీదే మన మనస్సు కేంద్రీకరిస్తే తప్ప మనకు ఆ పరమాత్ముడి యొక్క దర్శనం కలగదు అనేటువంటి భావన ఖచ్చితంగా కలుగుతుంది. అది కూడా ఎప్పుడు మీరు ఎన్ని తపస్సులు చేసినా సరే, ఎన్ని పూజలు చేసినా సరే, ఎన్ని సార్లు పుణ్యక్షేత్రాలు సందర్శించినా సరే, మీకు ఎట్టకేలకు మీరు అర్థం చేసుకునేటువంటి ఒకే ఒక భావన దేవుడు అనేవాడు మనలోనే ఉన్నాడు. మనలో ఉన్నటువంటి దేవుడి పైన మన మనసును లగ్నం చేస్తే గానీ మనకు ఆ దేవుడి దర్శనం కలగదనేటువంటి భావన మీరు ఎన్నో పూజలు, ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఎన్నో వ్రతాలు, ఎన్నో యోగాలు, ఎన్నో ధ్యానాల తర్వాత తెలుసుకునేటువంటి ఒక భావన. అందుకే మీ మనస్సు ఆ పరమాత్మునిపై నిలపనంత వరకు మీకు ముక్తి కలగదు. ఎన్ని యోగాలు చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు సందర్శించినా, ఎన్ని ధ్యానాలు చేసినా సరే, ధ్యానం అన్నది కేవలము మన మనస్సును ఆ యొక్క పరమాత్మునిపై నిలపడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం మాత్రమే. మన ధ్యానం ఎప్పుడైతే పరిపూర్ణంగా మారుతుందో అప్పుడు మాత్రమే మన మనస్సు కంప్లీట్‌గా పరమాత్మపై లగ్నం చేయగలుగుతాము. ఆ విధంగా జరగనంత వరకు మనకు ముక్తి కలగదు అని చెప్పి చెప్తున్నాడు. అందుకే మనస్సు నిలుపకున్నా మరి ముక్తి లేదురా అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, వేమన గారు ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి. ఒక సాధారణ మానవుడైనా సరే పరమాత్ముడిగా ఎలా పరివర్తన చెందుతాడనేటువంటి విషయాన్ని ఈ పద్యం ద్వారా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. ఎలాగంటే ఒక సాధారణ మానవుడైనా సరే, ఎప్పుడు దేవుడిని మొక్కని వాడైనా సరే, ఆధ్యాత్మిక భావన లేని వాడైనా సరే ఏ విధంగా మారతాడంట? ఎప్పుడైతే అతడి మనస్సును ఆ పరమాత్ముడిపై నిలుపుతాడో అప్పుడు అతనికి పరమానందం కలుగుతుంది. ఎప్పుడైతే అతనికి పరమానందం కలుగుతుందో అప్పుడు మాత్రమే ఆ నరుడు అనేవాడు, ఒక సాధారణ మానవుడు అనేవాడు దైవ స్వరూపంగా, ఒక పురుషోత్తముడిగా, చివరికి పరమాత్ముడిగా పరిణతి చెందుతాడు, పరివర్తన చెందుతాడు అని చెప్పి చెప్తున్నాడు. అంతే కదా, ఒక సాధారణ మనిషి మంచి మంచి పనులు చేస్తే ఏమంటారు? అరే పురుషోత్తముడురా, ఉత్తమ పురుషుడురా అంటాడు. అంతకు మించి కాస్త దైవ జ్ఞానము, కాస్త ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ ఉంటే ఏమంటారు? అబ్బా అతను దైవ స్వరూపుడురా అని చెప్పి చెప్తారు. అంతకు మించి ఇంకా పరిణతి చెందినటువంటి వ్యక్తిని ఏమంటారు? అతడు సాక్షాత్తు పరమాత్ముని స్వరూపం రా అని చెప్పి చెప్తాడు. ఎప్పుడైతే ఈ ప్రజలు అతన్ని పరమాత్ముని స్వరూపునిగా చూస్తూ ఉంటారో అప్పుడు అతను తన మనస్సును ఇంకా పరమాత్మపై లగ్నం చేయడం మొదలుపెట్టి చివరికి అంటే అతని అంతిమ క్షణాల వరకు అతను తన యొక్క మనస్సు ఆ చింతన అనేది దైవం గురించి చేస్తూ చేస్తూ పోతే చివరికి అతను ఈ ప్రజలందరూ కూడా పరమాత్ముని స్వరూపుడు అనేటువంటి స్టేజ్ నుండి అతడు పరమాత్మునిగా పరిణతి చెందుతాడు, అంటే పరివర్తన చెందుతాడు. ఫర్ సపోజ్ మీరు చూడండి, శ్రీరామచంద్రుడిని చూసుకోండి. శ్రీరాముడు సాక్షాత్తు పరమాత్ముడు అయినప్పటికీ ద్వాపర యుగంలో ఒక నరుడి రూపంలో, ఒక మానవుడి రూపంలో జన్మించడం జరిగింది. అతన్ని ఫస్ట్ ఏమన్నారు? ఉత్తమ పురుషుడు లేదంటే పురుషోత్తముడు అన్నారు. క్రమక్రమంగా ఏమన్నారు? అతడు ఉండేటువంటి విధానం కానీ, అతడు ప్రజల పట్ల చూపించేటువంటి ప్రేమ కానీ, ప్రజల పట్ల చూపించేటువంటి ఆ దయా గుణాలు కానీ దాన్ని చూసి ఏమన్నారు? దైవ సంభూతుడు, దైవాంశ సంభూతుడు, దైవ స్వరూపుడు అని చెప్పి చెప్పుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే మనకు రామాయణం ముగిసిందో ఆ రోజు నుండి ఏమంటున్నారు? రాముడు సాక్షాత్తు పరమాత్ముడు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఈ భూమిపైకి ఒక సాధారణ మానవుడిగా వచ్చినటువంటి శ్రీరామచంద్రుడిని మొదట ఏమన్నారు? పురుషోత్తముడు, ఉత్తమ పురుషుడు, ఆ తర్వాత దైవ స్వరూపుడు, ఆ తర్వాత సాక్షాత్తు పరమాత్ముడు అని చెప్పి కొనియాడారు. అంటే దీనికంతటికీ కారణం ఏంటి? అతడు నిత్యం కూడా తన మనస్సును ఆ పరమాత్ముడిపై లగ్నం చేసి నిత్యం అతని మనస్సులో దైవనామాన్ని స్మరించడము, దైవం పట్ల నిమగ్నమై ఉండడము. అంటే ఈ విధంగా అతడు ఒక సాధారణ మానవుడిగా ప్రారంభించినటువంటి అతని జీవితాన్ని ఒక పరమాత్మ స్వరూపంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది. నేను మొదట్లో చెప్పిన బలవంతుడు కూడా చూడండి, ఎప్పుడైతే ముడి ద్వారా అతనికి జ్ఞానోదయం కలిగిందో ఆ తర్వాత అతని మనస్సును కేవలం ఆ దైవం పైన నిమగ్నం చేయడం వల్ల ఎప్పుడూ కండబలము, జనబలము, ధనబలాన్ని చూసి గర్వపడేటువంటి అతను మంచిగా మారి ప్రజలను బాగా చూసుకుంటూ అతడు ఒక గర్వపరుడు, ఒక సాధారణ మానవుడు అనేటువంటి స్టేజ్ నుండి రాను రాను పురుషోత్తముడిగా మారి మధ్యలో మళ్ళీ దైవ స్వరూపుడిగా పేరు తెచ్చుకొని చివరకు పరమాత్ముడిగా పరివర్తన చెంది చివరకు పరమాత్మునిలోనే లీనం కావడం జరిగింది. అంతే కదా, ఈ యొక్క ప్రాపంచిక ప్రపంచంలో మన కంటికి కనిపించేటువంటి దాన్ని మాత్రమే మనము ఏదైనా దేనినైనా సాధించుకోగలుగుతాం, కానీ మన కంటికి కనిపించని దాన్ని ఎలా సాధించాలి? దాన్ని కేవలము మనస్సుతోనే సాధించుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్, విన్నారు కదా, ఒక సాధారణ మానవుడు పురుషోత్తముడిగా, అదేవిధంగా దైవ స్వరూపుడిగా, చివరికి ఒక పరమాత్ముడిగా ఏ విధంగా పరివర్తన చెందుతాడు అనేటువంటి విషయాన్ని యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. వేమన
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.